వెల్కమ్ టు మెగా 9 టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్లో విభేదాలపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో ఎలాంటి విభేదాలు లేవని, కేసీఆర్ పార్టీ ఆదేశాలను నేను తూచా తప్పకుండా పాటిస్తా అంటూ హరీష్ రావు తేల్చి చెప్పారు. నా నాయకుడు కేసీఆర్ మాటే హరీష్ బాట అంటూ తెలిపారు. తాను ఎప్పటికీ పార్టీ గీత దాతనంటూ స్పష్టం చేశారు. ఇప్పటికే దీనిపై చాలాసార్లు స్పష్టత ఇచ్చానని, మరోసారి ఇదే చెబుతున్నా అన్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్కు నాయకత్వ పగ్గాలు అప్పగిస్తే స్వాగతిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. హరీష్ రావు కామెంట్స్ మీద మరింత అప్డేట్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసి, సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన. 1, 2, చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు ఎర్రోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి, ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని, తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా. ఏం రగ్గారు ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలాసార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు, కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్ చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన. 1, 2, చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు ఎర్రోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి, ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని, తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా. ఏం రగ్గారు ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలాసార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు, కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తప్పకుండా బీఆర్ఎస్ పార్టీలో వివిధాలంటూ సోషల్ మీడియాలో రచ్చరచ్చవుతుంది. దీని మీద హరీష్ రావు కామెంట్ చేశారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు నడుస్తున్నాయని బట్టి చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీలో గత కొంతకాలంగా కూడా ఇటు ప్రచారం నడుస్తుంది. దీనికి తగ్గట్టుగానే అటు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కూడా కొంత మేరకు ఇటు బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు నడుస్తున్నాయంటూ అటు కేటీఆర్, హరీష్, కవిత మూడు వర్గాలుగా చీలిపోయారు. ఇటు ముగ్గురికి సపరేట్ వర్గాలు ఏర్పడ్డాయి. వీరి ఆ బలాబలాలతో వారు ఎవరికి వారే ఇట్లా నెక్స్ట్ అటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతగా కొనసాగాలనుకుంటున్నారు అన్నటువంటి ప్రచారం కూడా చదువుతూ వచ్చింది. ఇదే నేపథ్యంలో ఈరోజు హరీష్ రావు అయితే మీడియా సమావేశం ఏర్పాటు చేశారో విలేకరులు అయినటువంటి ఒక ప్రశ్నకు బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి వర్గ విభేదాలకు తావులేదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ నాయకులము మేము కలిసే పనిచేస్తాము అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంటే గతంలో నుంచి కూడా ఇటు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అంతర్గత విభేదాలపై సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతూ వస్తున్నాయి. ఈ చర్చలో భాగంగా ఇటు హరీష్ రావు పార్టీ మారుతారు, లేదా వేరే పార్టీలో జాయిన్ అవుతాడు, లేదా సొంత పార్టీ ఏర్పాటు చేసుకుంటారంటూ కూడా ఆ చర్చలు వచ్చినాయి. దీంతో భాగంగా మొన్నటి జరిగినటువంటి రజతోత్సవ సభ కార్యక్రమంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనకపోవడము, దానికి సంబంధించి ఆ పార్టీలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఆయన ఫోటో లేదంటూ కూడా అటు హరీష్ రావు వర్గానికి చెందినటువంటి కొంతమంది నేతలు కూడా నిరాశకు గురయ్యారు. దానికి సంబంధించి కూడా ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి నేతకు సముచిత స్థానం దక్కట్లేదు, మా నేతకు సముచిత స్థానం దక్కట్లేదు అంటూ అటు బీఆర్ఎస్ లో హరీష్ రావుకు సంబంధించినటువంటి వర్గీయులు కూడా కొంత నిరాశ
నిరాశ చెందారు. అంటే దీనికి సంబంధించి ఇటు సోషల్ మీడియాలో తీవ్రంగా అంటే ఆ సభ తర్వాతనే ఇటు హరీష్ రావు తన వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తీసుకొని వేరే పార్టీలో జాయిన్ అవుతాడు లేదా వేరే పార్టీని ఏర్పాటు చేస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా ఏదైతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కానీ ఇటు డీజీపీ కూడా స్వయంగా హరీష్ రావు ఫోన్ చేసి ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని కట్టడి చేయాలంటూ కూడా ఇటు హరీష్ రావు చెప్పినట్లుగా ఈరోజు మనకు వివరించారు. అంటే దాంతో పాటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి అంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నోటి నుంచి నేను కేసీఆర్ వెంటే నడిచాను, కేసీఆరే నా నాయకుడు, కేసీఆర్ ఏది చెప్తే అదే నేను పాటిస్తాను, కేసీఆర్ చెప్పిన ప్రతి మాటను తూచ చెప్పకుండా నేను పాటిస్తానంటూ కూడా అంటే హరీష్ రావు వ్యాఖ్యానించిన నేపథ్యంలో మరి ఇంకో మాట కూడా అంటే రేపు పొద్దున ఒకవేళ కేసీఆర్ కనుక కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పచెప్తే నేను కేటీఆర్ దాన్ని స్వాగతిస్తా, కేటీఆర్ వెంబడి నడుస్తా అంటూ కూడా వ్యాఖ్యానించడం. అంటే దానిలో ఉన్నటువంటి మర్మం ఏంటి అంటే రేపటి రోజున కూడా రేపు కేసీఆర్ ఏదైతే ఉన్నారో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పార్టీ పగ్గాల్ని కేటీఆర్ కి అప్పచెప్తారా, ఒకవేళ కేటీఆర్ కి అప్పచెప్తే హరీష్ రావు ఎట్లా తీసుకుంటారన్న దానికన్నా హరీష్ రావు సంబంధించినటువంటి హరీష్ రావు వర్గ నేతలు ఎట్లా తీసుకుంటారు అనుకుంటూ ఇటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో తీవ్రంగా చర్చ నడుస్తుంది. అంటే ఒకవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు హరీష్ రావు చేపడతాడు, హరీష్ రావు చేపడితేనే ఇటు బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటగలుగుతుంది, వచ్చే ఎలక్షన్ లో కూడా ఏదైతే ప్రతిపక్షాలకు ధీటుగా వెళ్ళగలుగుతుంది అంటూ చర్చలు జరుగుతున్నట్టు నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ అదే ఏ హరీష్ రావు అయితే పగ్గాలు చేపట్టాలని ఆయన వర్గానికి సంబంధించిన నేతలు అనుకుంటున్నారో అదే హరీష్ రావు ఒకవేళ కేటీఆర్ కనుక ఆ పార్టీ అధిష్టానం కేటీఆర్ కి పగ్గాలు అప్పచెప్తే నేను దాన్ని స్వాగతిస్తా, కేటీఆర్ వెంట నడుస్తా, ఎట్లాగైతే కేసీఆర్ వెంట ఇన్ని రోజులు నడిచానో ఇప్పుడు కేటీఆర్ వెంట కూడా నడుస్తా అనడం అంటే ఒక తీవ్రమైనటువంటి ఈ వాక్య ఇటు ఆ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుల్లో చర్చకు దారితీసింది. అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కూడా ఇదే విషయంపై చర్చ చేసుకుంటారు. అంటే రేపటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంటే రేపటి బీఆర్ఎస్ పార్టీకి అధినాయకుడు కేటీఆర్ అంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అనుకుంటున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ వాక్యాల నేపథ్యంలో హరీష్ రావు మాత్రం పక్కాగా ఒక విషయాన్ని అయితే మనకు చెప్పినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైతే నేను బీఆర్ఎస్ పార్టీని వీడను, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా, ఇటు కేసీఆరే నా నాయకుడు, బీఆర్ఎస్ నా పార్టీ, ఈ పార్టీలోనే నేను ఉంటా, ఈ పార్టీకి అంటే మొదలైన నుండి తుది వరకు ఈ పార్టీలోనే కొనసాగుతా అంటూ కూడా దానిపై బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేత హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను, డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఎస్సీ/ఎస్టీ కోర్టు ముందు మంగళవారం ఆయన బెయిల్ మంజూరు చేసింది. కాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో కీలక సాక్షి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ పోలీసులు ఎస్సీ/ఎస్టీ కేసులో ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా తనకు అనారోగ్యంగా ఉందని కోర్టుకు వల్లభనేని వంశీ తెలియజేశారు. వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై మెమో దాఖలు చేయాలని అతడి తరపు న్యాయవాదిని ఎస్సీ/ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. అనంతరం సుదీర్ఘంగా విచారించి తాజాగా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. అలవి కాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు లక్ష్మణరావు అన్నారు. కేవలం 16 నెలల్లోనే కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇసుక మాఫియా రెచ్చిపోతున్నా కూడా మంత్రి సీతక్క పట్టించుకోవడం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించారని లక్ష్మణరావు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతామంటున్న ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు లక్ష్మణరావుతో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పట్ల బీఆర్ఎస్ నేతలు సర్వత్రా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. 6 గ్యారంటీలు 420 హామీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచింది, మోసం చేసిందని చెప్పి ఎక్కడికక్కడ విమర్శలు వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. సార్ నమస్తే అండి. ప్రస్తుతం చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు అంటే అధికారంలోకి వచ్చింది. ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ప్రజలని నిండా ముంచింది. వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా తీసుకొని 420 హామీలతో పాటు 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలకు ఇచ్చిన మాట టోటల్గా విస్మరించడం జరిగింది. ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు పూర్తిగా ఫుల్ఫిల్ చేసిండ్రని చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పుకునే మహిళలకు ఉచిత బస్ సర్వీస్ అనే చెప్పుకునే దాన్ని కూడా దాని పర్పస్ ఒకటైతే జరిగేది ఇంకొకటి. అక్కడ యాక్చువల్లీ దాని పర్పస్ ఏంటి? విద్యార్థులు, మహిళా విద్యార్థులు, అలాగే పని చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు కానివ్వండి, వాళ్ళందరికీ ఉన్న పరిస్థితులలో కొంత ఆర్థిక
లాభం జరుగుతుందనే ఉద్దేశంతో పెట్టిన సర్వీస్ అది. కాకపోతే పని ఉన్నా లేకున్నా ఎవరు పడితే వాళ్ళు ఆ సర్వీస్ వాడుకొని అసలు వాళ్ళకి అక్కడ బెనిఫిట్ జరగటం లేదు. అది ఆ స్కీమ్ కూడా పూర్తిగా విఫలమైందని మనం చెప్పడానికి ఇది ఒకటే నిదర్శనం. దాంతోపాటు ఇంకా ఏ విధంగానైతే రైతు బంధు కేసీఆర్ గారి పాలన బ్రహ్మాండంగా సాగిన రైతు బంధు పథకం ఏదైతుందో ప్రతిసారి రైతులు జూన్ నెల అయింది, మళ్ళీ సెకండ్ విడత ఎప్పుడు మాకు డబ్బులు అకౌంట్లో పడతాయి, ఎప్పుడు మేము మెసేజ్లు చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్న ప్రజల మనసులల్లా 6,000 రూపాయల నుంచి దాన్ని 7,500 రూపాయలకు ప్రతిసారి పెంచుతామని చెప్పిన మాటకు ప్రజలు ఘోరంగా మోసపోయి, రైతులు ఘోరంగా మోసపోయి వాళ్ళు ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరం. అసలు ఏ 10 పైసలు 20 పైసల మందికి కూడా రైతు బంధు అనేది ఇప్పుడు రైతు భరోసా అని పెట్టినట్టున్నారు. రాక చాలామంది రైతులు బాధతోటి దీనమైన పరిస్థితులల్లో ఈరోజు గిట్టుబాటు ధర లేక ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే అసలు మా ప్రాంతంలో అసలు అలాగే గిట్టుబాటు ధర లేక వడగండ్ల వాన, అలాగే ఇంకా ప్రకృతి వేసే ఏదైతే ఈ కాట్లకు ఘోరంగా మా ప్రాంత రైతులు దెబ్బతిన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులలో రైతాంగం ఉన్నది, యువత ఉన్నది. యువతకి ఇచ్చిన మాట, వికలాంగులకు ఇచ్చిన మాట, మహిళలకు ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలని మోసం చేసింది. అదంతా ఈరోజు ప్రజలు గుర్తించిండ్రు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు బుద్ధి చెప్పాలని చాలా 1000 కళ్ళతోటి ప్రతి ఒక్క జనతా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వెయిట్ చేస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో మహిళలు పూర్తిగా నిర్లక్ష్యం చేసిండు. అందుకు ఒక నిదర్శనంగానే ఒక మహిళకు కూడా మంత్రి పదవిలో చోటు ఇవ్వలేదు. అంతేకాకుండా ఉద్యోగులను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసిండు. వాళ్ళకు సకాలంలో జీతాలు ఇవ్వలేదు, పెన్షన్స్ కూడా సకాలంలో ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిన పాట ఏమంటారు? మా కేసీఆర్ గారి క్యాబినెట్లో 2 మహిళా మంత్రులు ఉండే, సత్యవతి రాథోడ్ గారు అలాగే సబితా ఇంద్రారెడ్డి గారు. ఇద్దరికి కూడా అవకాశం దొరికింది. మొదటి విడతలో కొంత కాంబినేషను, ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మొన్న కేసీఆర్ గారు కూడా మాతోటి పర్సనల్గా మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు వారు ఒక గొప్ప వ్యక్తి, వారి దగ్గర ఇప్పుడు క్యాబినెట్ అనేది ఇట్ ఈజ్ ఏ ప్రెరాగేటివ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఎవరైతే క్యాబినెట్కి అర్హులు ఉంటారో, ఎవరైతే నిజంగా ఈ రాష్ట్రానికి సర్వీస్ చేయగలుగుతారో వాళ్ళ దాంట్లో ఒక బెస్ట్ ఆప్షన్ వెతుక్కొని మంత్రులు అనేటోళ్ళని చేస్తారు. సో అయినా సారు సత్యవతి రాథోడ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి తనని ఒక మంత్రి పదవి, ఒక గిరిజన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి బ్రహ్మాండంగా తను పర్ఫామ్ చేసింది. మోసపూరిత హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు 420 హామీలు అంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను పూర్తిగా మోసం చేసిందని చెప్పేసి లక్ష్మణరావు గారు చెప్తున్నారు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే, గతంలో ఉన్న ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న సీతక్క కూడా గతంలో కొండాయి బ్రిడ్జికి సంబంధించి కావచ్చు, ఇసుక మాఫియాకి సంబంధించి కావచ్చు పూర్తిగా విమర్శలు వ్యక్తం చేసి మా మీద విమర్శ చేసిన సీతక్క ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతారు. ఈ విధంగా ప్రకృతి విధ్వంసం జరుగుతుంటే అసలు ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు ఈ లక్ష్మణరావు గారు చెప్తున్న పరిస్థితి చూడాలి. ముందు ఈ ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, స్థానిక సంస్థలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగానంటి, వరంగల్. తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. సాయంత్రం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. సిద్దిపేట, జనగామ, ఆదిలాబాద్, కొత్తగూడెం, ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబాబాద్, భువనగిరి, కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు పేర్కొంది. కాగా ఆయా జిల్లాల్లో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కోల్కతా ఎయిర్పోర్ట్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. కోల్కతాలోని సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో విమానాశ్రయంతో పాటు పరిసర ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కోల్కతా నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టామని
గుర్తు తెలియని వ్యక్తి విమానాశ్రయానికి ఫోన్ చేసి చెప్పడంతో ఎయిర్పోర్ట్ నిర్వాహకులు హై అలర్ట్ ప్రకటించారు. కొద్దిసేపట్లో టేకాఫ్ కావాల్సిన విమానాన్ని నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. పహల్గాం ఉగ్రదాడికి బదులుగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం దేశంలోని అన్ని ఎయిర్పోర్టులకు భారీ భద్రతను పెంచారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ సత్యభామ వలె మారాల్సిన అవసరం ఏర్పడిందన్నారు మాజీ మంత్రి రోజా. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ మహిళా ప్రతినిధుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు, విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నారావారి నరకాస పాలన కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క మహిళ సత్యభామ వలె రాబోయే ఎన్నికల్లో నరకాసుడి పాలనను అంతం కోరుతూ పాటుపడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అర్హులో కులం, మతం, పార్టీ చూడకుండా అందరికీ అన్నీ అందించారు కాబట్టే ఈరోజు మనం ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళగలుగుతున్నాం. ఎక్కడ మనం కనిపించినా అయ్యో మేము తప్పు చేశామని కొంతమంది, అయ్యో మేము అన్నకు ఓటేసాం ఎక్కడికి పోయిందని కొంతమంది, ప్రతి ఒక్క మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఓపెన్గా బాధపడుతుంటే తెలుగుదేశం, జనసేన వాళ్ళు లోపల ఏడుస్తున్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మహిళలనే కాదు, వాళ్ళ తెలుగుదేశం, జనసేన మహిళల్ని కూడా మోసం చేసింది. వాళ్ళకు కూడా అమ్మఒడి లేదు, వాళ్ళకు కూడా చేయూత లేదు, వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ లేదు, వాళ్ళకు కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం సూపర్ 6 లేదు. అంటే మననే కాదు వాళ్ళని కూడా మోసం చేశారు. మనం బయట చెప్పుకోగలుగుతున్నాం, వాళ్ళు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు అన్నది నిజమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అఘాయిత్యాలు, అత్యాచారాలు ఎంతగా పెరిగిపోతున్నాయో అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంటే ఈరోజు ఒకవైపు ఉన్మాదుల్ని తయారు చేస్తూ ఎలా సోషల్ మీడియాలో మహిళల్ని టార్గెట్ చేయటం. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రత్యేకంగా చిన్నపిల్లల పార్కును జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్ ప్రారంభించారు. చిన్నారుల కరతాళ ధ్వనుల నడుమ జిల్లా ఎస్పీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్ననాటి నుండి వ్యాయామ లక్షణం అలవర్చుకోవడం ప్రతి ఒక్క విద్యార్థికి ఉత్తమ లక్షణమని, పిల్లలకు ఆట విడుపుగా ఉండే విధంగా చిల్డ్రన్ పార్కును ప్రారంభించడం జరిగిందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రతి విద్యార్థులు ఈ చిల్డ్రన్ పార్కులో ఆటలను ఆడుతూ వ్యాయామం చేస్తూ ఉంటూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండటం ఉత్తమ లక్షణంగా తెలియజేశారు. తిరుపతి గంగ జాతరలో అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులందరికీ సంతృప్తికరమైన దర్శనం చేయించడమే లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. సుమారు 400 మంది పోలీస్ సిబ్బందితో 50 సీసీ కెమెరాల నిఘా మధ్య జాతరను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహిస్తున్నట్లు చెబుతున్న తిరుపతి డీఎస్పీ భక్సవత్సల్లంతో మా ప్రతినిధి నారాయణరెడ్డి ఫేస్ టు ఫేస్. తిరుపతి శ్రీ గ్రామదేవత అలాగే వెంకటేశ్వర స్వామి సోదరిగా విరాజిల్లుతున్న శ్రీ తాతాయిగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 7 రోజులు యొక్క జాతరను విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు ముఖ్యమైన ఘట్టం విశ్వరూప దర్శనానికి సంబంధించి ఈరోజు ఇక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రధానంగా ఇక్కడ భద్రతకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే 400 మంది సిబ్బందితో కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు కూడా పోలీస్ శాఖ కూడా చెప్పడం జరిగింది. మనతో పాటు డిఎస్పీ భక్తోత్సవం సార్ ఉన్నారు, ఆయన అడిగి మరింత విషయం తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, ఈ యొక్క జాతర అత్యంత వైభవపేతంగా జరుగుతుంది 7 రోజులుగా. అంటే ఈ ఒక్క రోజే సుమారు 1,00,000 మంది వచ్చే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తున్నారు. అంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పటి గంగమ్మ జాతర 7 రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. ఈ గంగమ్మ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం ఈరోజు నైట్కు ఉంటుంది. విశ్వరూపము తర్వాత చంపనరుకుడు ఈరోజు నైట్కు ఉంటుంది. దానికి మా పోలీస్ శాఖ తరఫున విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి బందోబస్తుగా మేము 6 మంది డిఎస్పీలు, తర్వాత 8 మంది ఇన్స్పెక్టర్లు, 36 మంది ఎస్ఐస్, 250 మంది కానిస్టేబుల్స్, 86 మంది ఏఎస్ఐ /ఎస్సీస్, 35 మంది హోంగార్డ్స్, 4 స్పెషల్ పార్టీస్ డ్రా చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ బందోబస్తు నిర్వహిస్తున్నాం. గతంలో జరిగిన తొక్కిసలాట అనుభవాల నేపథ్యంలో సార్ ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం కానీ, సీసీ కెమెరాల మానిటరింగ్ కానీ, అలాగే ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్?
ఇప్పుడు మనం టెంపుల్లో సుమారు 40 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. తర్వాత తుడా జంక్షన్ నుంచి టెంపుల్ వరకు ఒక 10 సీసీ కెమెరాలు, తర్వాత హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి టెంపుల్ వరకు 10 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. బిసైడ్స్ దట్ ఈ చంపనరుకు టైంలో కొద్దిగా ప్రజలు దోసుకుంటారనే ఉద్దేశంతో గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేసి మా గ్యాంగ్వే కూడా పెట్టి ప్రతి గ్యాలరీకి బందోబస్తు ఇచ్చి ఎటువంటి సంఘటనలు జరగకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సార్, ప్రధానంగా అంటే ఈరోజు జాతర నేపథ్యంలో ఎక్కువ రద్దీ ఉన్న నేపథ్యంలోనే ఇక ట్రాఫిక్ కొన్ని ఆంక్షలు కూడా కొన్ని చోట్ల ఏర్పాటు చేసినట్టుగా ఉన్నారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ట్రాఫిక్ సమస్యలు లేకోకుండా ట్రాఫిక్ డిటాచ్మెంట్ ఇక్కడ ట్రాఫిక్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రతి కూడళ్లలోనూ తర్వాత టెంపుల్కి కనెక్టివిటీ రోడ్స్లోనూ మేము బందోబస్తు వేయడం జరిగింది. పబ్లిక్ ఎక్కడ ఎటువంటి అవాంతరాలు ఇంతవరకు మా దృష్టికి రాలేదు. ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కడా లేవు. అంటే ఈరోజు ఉదయం నుంచి అంటే అభిషేకం తర్వాత యొక్క దర్శనాలు ప్రారంభమైనాయి. అంటే ఓవైపు విఐపీలు, మరోవైపు ప్రోటోకాల్, అదేవిధంగా సాధారణ భక్తులు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి పెద్దపీట వేస్తూ మీరు దగ్గరుండి యొక్క పర్యవేక్షణ చేస్తున్నారు? ఏ విధంగా? ఇప్పుడు మీరు గమనించుంటారు, వీఐపీస్కి మార్నింగ్ 6 to 8, ఈవినింగ్ 3 to 5 కేటాయించడం జరిగింది. ఈవెన్ ఇక్కడ రూట్లు ఇవన్నీ ఫ్రీ దర్శనంకి అలౌ చేసేస్తున్నాము ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని. ఈ వీఐపీ క్యూలు కూడా ఖాళీగా ఉంటే మేము అవి పంపించేస్తున్నాము. ప్రధాన ఉద్దేశం అందరికీ ఫ్రీ దర్శనం కల్పించడం. గంగ జాతర నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని చెప్పి కూడా డీఎస్పీ భక్తవత్సలం గారు చెప్పారు. అలాగే 400 మంది సిబ్బందితో యొక్క భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని, అలాగే ఎలాంటి చోరీలు, అసాంఘిక సంఘటన జరగకుండా ఉండేదానికి కూడా 40 సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నామని చెప్పి కూడా చెప్పారు. అలాగే నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా దీనిపైన కొన్ని ఆంక్షలు కూడా విధించి భక్తులు నేరుగా అమ్మవారిని దర్శనం చేసుకొని కేవలం అరగంటలోనే బయట వెళ్లే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లుగా కూడా డీఎస్పీ భక్తవత్సలం చెప్పారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి. రైట్, ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూ ఉండండి మెగా 9 టీవీ.